హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మనోజ్. అయితే ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. సో ప్రజెంట్ పాలిటిక్స్ పైన మనతో మాట్లాడడానికి వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మనోజ్ గారు. మీకు హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్ వైసీపీ ఏం చేసింది, ఏం చేయలేదు, టీడీపీ ఏం చేయబోతుంది, జనసేన ఏం చేస్తుంది అనే దానికంటే ముందు పర్టికులర్గా నిన్న ఒక సంఘటన జరిగింది. ఆ, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో చాలా పెద్ద అని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఒక స్మృతి వనాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో అంటే ఇన్నాళ్ళుగా దాడులు జరిగాయి దళితులపైన. సో పర్టికులర్గా కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఒక విగ్రహాన్ని పెట్టి స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ ప్రజలు మర్చిపోతారంటారా? దళితుల మీద మీరు దాడులు జరిగినాయి అన్నారు కదా. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి తక్కువగా దళితుల మీద దాడులు జరిగిన సంఘటనలు. ఏదో ఎల్లో మీడియానో ఇంకొకళ్ళు ఇక్కడ ఏదో ఎక్కువ జరిగేసినాయి, ఏదో వాళ్ళు ఏదో ఒక లిస్ట్ రాసేస్తే దళితుల మీద దాడులు జరిగినట్టు కాదు కదా. దళితుల మీదో లేదంటే ఇంకా మిగిలిన కులాల మీదో ఎక్కడో వాళ్ళకి ఉన్నటువంటి పర్సనల్ ఇష్యూస్లో ఎక్కడైనా దాడులు జరిగితేనో దాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఆపాదించేసి దళితుల మీద దాడులు జరిగినాయి అని అంటే అట్లా. దళితులకు సంబంధించి బహుజనులకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది అనేది ఇక్కడ చూడమని అడుగుతా ఉన్నాం. మేమేదో విగ్రహం పెట్టాం కాబట్టి మాకు ఓటేయమని మేము అడగట్లా. సో మేము దళితులకి, బహుజనులకి, వెనకబడినటువంటి అన్ని కులాలకి మా ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరింది, మేము వాళ్ళని ఏ విధంగా రాజకీయంగా ముందుకు తీసుకొని వచ్చాం, ఆర్థికంగా ముందుకు తీసుకొని వచ్చాం, ఆ వెనకబడినటువంటి కులాలని ఎమ్మెల్సీ పదవుల్లోనో, ఎమ్మెల్యే పదవుల్లోనో, లేదంటే కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనో, లేదంటే వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామనేది చూసి మేము ఓటేయమని అడుగుతున్నాం తప్ప, విజయవాడలో మేము విగ్రహం పెట్టేసాం కాబట్టి మాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడగల. బట్ ఈ ఈ ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, అతి పెద్ద విగ్రహం, 125 అడుగులు విగ్రహం. అదేవిధంగా కింద చూస్తే మీరు దాని హైట్ కింద 81 అడుగులు హైట్తో, అంటే దాదాపుగా 206 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడ అంత ఎత్తైనటువంటి విగ్రహం లేదు. అది కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనుకుంది? ఎక్కడో ఊరు చివరి పొలాల్లో పెట్టాలనుకుంది. అంబేద్కర్ గారికి వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి గౌరవం ఊరు చివర పొలాల్లో. మేము విజయవాడ అంటే రాజకీయ రాజధానిగా పేరొందినటువంటి విజయవాడలో, ఆ విజయవాడ నడిబొడ్డులో 18 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు దానికి సంబంధించినటువంటి మ్యూజియం, పిల్లలు ఆడుకోవడానికి పార్కు, అందరూ సందర్శించే విధంగా దాదాపు 400 కోట్లు వెచ్చించి మేము నిన్న నిర్మాణం చేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం టీడీపీ అనేది ఏంటంటే అంబేద్కర్ చెయ్యి హైకోర్టు అటు సెక్రటేరియట్ వైపు చూపిస్తుంది. సో ఇప్పటికైనా జగన్కి కాస్త మైండ్లో ఉంటే బాగుంటుంది, అమరావతిని రాజధానిగా చేయాలనేది టీడీపీ వాళ్ళు విగ్రహం పాలిటిక్స్ పైన ఆరోపిస్తున్న దానిపై మీరేమంటారు? వాళ్ళు ఎంత పిచ్చిగా అమాయకంగా ఉన్నారంటానికి అదే కదా నిదర్శనం. అంబేద్కర్ గారి చెయ్యి అటు చూపించింది. ఇంకా నయం, అంబేద్కర్ గారి చెయ్యి చంద్రబాబు కరకట్ట వైపు చూపించింది. సో కరకట్టలోనే పెట్టాలి రాజధాని, లేదంటే కరకట్టలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని అంబేద్కర్ అటు చూపించాడని కూడా రేపు అంటారు. అంటే వాళ్ళ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటానికి అది నిదర్శనం. అసలు వాళ్ళు ఓర్చుకోలేక నేను రాసినటువంటి కథనాలు మీరు చూశారు కదా. ఈరోజు కూడా మీరు చూడండి, వాళ్ళ పత్రికల్లో చంద్రబాబు నాయుడు పైన వేశారు, అంబేద్కర్ గారిది కింద వేశారు. అరే ఇంత పెద్ద కార్యక్రమం, మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఏ విధంగా, మన న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ప్రపంచం అంతా ఏ విధంగా కొనియాడుతుందో, ఈరోజు అంబేద్కర్ గారిది ఏదైతే సోషల్ జస్టిస్ ఫర్ స్టాచ్యూ అని ఏదైతే మనం అనుకోని విజయవాడలో పెట్టామో దాన్ని హైలైట్ చేయకుండా చంద్రబాబు ఏదో అన్నాడు, లేదంటే దళితుల మీద ఎక్కడో ఒకళ్ళ మీద దాడి జరిగింది, లేదంటే ఎక్కడో ఒకళ్ళకి అన్యాయం జరిగింది, దాన్ని చూపించేసి భూతద్దంలో అంటే 99 మందికి మంచి జరిగింది చూపించకుండా ఎవరో ఒకళ్ళకి ఏదో అక్కడ పర్సనల్ ఇష్యూస్ జరిగింది చూపించేసి. ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. సరే ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ టైంలో ఎలక్షన్ టైంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దాని చుట్టూ ఉన్న ఏవైతే లొసుగులు ఉంటాయో వాటిని పట్టుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా లేవనెత్తేది ఏంటంటే మాస్క్ అడిగినందుకు సుధాకర్ రెడ్డి డాక్టర్ని చంపడం, తర్వాత ఒక దళిత ఎమ్మెల్యేని బూతులు తిట్టడం ఉండవల్లి శ్రీదేవిని, తర్వాత వెస్ట్ గోదావరిలో శిరోముండనం కేసు కానివ్వండి, గుండు కొట్టించి ఇచ్చేయడం కానివ్వండి. సో ఇలాంటివన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి టైంలో దళితులకి ఒక భావన వస్తుందంటారా? అంటే వైసీపీలో ఇలా చేసింది కదా ఈ 4 ఏళ్లలో, సో వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకటి, ఎన్నికలు వస్తున్నాయని మేము విగ్రహం పెట్టాల, పాయింట్ నెంబర్ 1.
అది 3 సంవత్సరాల క్రితం ఆల్రెడీ దానికి సంబంధించి శంకుస్థాపన చేసి, ఆ విగ్రహాన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయరే విగ్రహం ఆల్రెడీ అయిపోయినటువంటి తరుణం. బట్ మిగిలినయి అన్నీ అవ్వాలి కదా కార్యక్రమం. ఏదో మేము తూతూ మంత్రంగా చేసేసామనే కార్యక్రమం కాకుండా పూర్తి స్థాయిగా అది పబ్లిక్ అందుబాటులో ఉండాలి. పబ్లిక్ అందుబాటులో ఉండంగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా శంకుస్థాపన చేసేసి వదిలేయటం ఆ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టల. సో మీరన్న సుధాకర్ డాక్టర్ని మేము చంపామా? ఒకసారి మీరు హిస్టరీ తీసుకుని బయటికి ఒకసారి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఆయన మాస్క్ అడిగాడని మేము ఆయన్ని ఇది చేసామా? రోడ్డు మీద మందు దాగి పిచ్చి పిచ్చి కోతలు కూస్తా పోలీసుల మీద తిరగబడినటువంటి వీడియో మీకు రాలేదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నానికి సంబంధించిన అయ్యన్న పాత్రుడు ఇంటికి అతను వెళ్ళినటువంటి విజువల్స్ మీకు రాలేదా? 2019 ఎన్నికల కంటే ముందు అతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తానని చెప్పి ఇదే సుధాకర్ని ఎమ్మెల్యే సీట్ ఇస్తామని చెప్పి నువ్వు రాజీనామా చేయమని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ చెప్తే ఆయన రాజీనామా చేస్తే ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. సరే ఆయన రాజీనామాని ప్రభుత్వం ఆమోదించలేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన విధుల్లో జాయిన్ అయింది. ఇది నిజం కాదా? సో మరి ఇవన్నీ నడిపించింది ఎవరి తతంగం? మీరు సీట్ ఇస్తానని చెప్పి సీట్ ఇవ్వకపోవడం వల్ల అతనికి పిచ్చెక్కింది. అది మేమేదో పిచ్చి ఆయన డాక్టర్ని మేము చంపాము. ఎక్కడ చంపారు? ఎవరు చంపారు చెప్పండి? ఒక్కరిని చంపాలంటే ముందు పిచ్చిదేని ముద్ర వేయాలనే భావన వైసీపీకి ఉందని చెప్పి టీడీపీ ఆయన చేసినటువంటిది మీకు కనపడలేదా? ఆ డాక్టర్ రోడ్డు మీద ఏ విధంగా ప్రవర్తించాడో మీకు తెలీదా? మందు దాగి రోడ్డు మీద పచ్చి బూతులు పోలీసు వాళ్ళని తిడితే అతను మంచి డాక్టర్ అవుతాడా? పిచ్చి డాక్టర్ అవుతాడా? మేము పిచ్చి అని ముద్ర వేసేది ఏంది? ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. రెండోది ఆయన తెలుగుదేశం పార్టీ కదా ఆయన వాడుకొని వదిలేసింది. ఎమ్మెల్యే సీట్ ఇస్తానంది తెలుగుదేశం పార్టీ అవునా కాదా? సమాధానం చెప్పండి. అరే మా ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని ఏదైతే పబ్లిక్కి వెళ్ళకూడదని చెప్పి ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకుని వచ్చి మాకాబాద్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే నీ అమ్మ అని రాస్తున్నారు వీళ్ళు. ఎంతగా దిగజారిపోయిన మీడియా, ఎంతగా దిగజారిపోయినటువంటి రాజకీయ పార్టీలు ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి ఆపాదించడం, అది ఎక్కడో ఒకసారి దాడి జరిగింది. తప్పుడు దాని మీద ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయింది అనేది అని ఉండాలి. రమ్య అనే అమ్మాయిని ఒకళ్ళు గుంటూరులో పొడిచి చంపారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి? రోజుకి ఎక్కడ చోట జరుగుతూ ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనో లేదంటే మోడీ గారి ప్రభుత్వంలోనో లేదంటే పక్కన మొన్నటిదాకా ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలోనో కాదు కదా. అనేక చోట్ల ఎక్కడో చోట దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయింది? ఎంత తొందరగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేసింది? జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది కదా మనం చూడాల్సినటువంటి అంశం. ఇది చూడకుండా ఇప్పుడు మేము విగ్రహం పెట్టామని చెప్పి మీకు చేతగాల మేము పెట్టాం ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మొన్నటిదాకా విజయవాడ అంటే ఏమనేవాళ్ళు? చాలామందికి కనపడే డైలాగ్ పైన అమ్మవారు కింద వాళ్ళు అనేవాళ్ళు, అంటే ఆ కులం వాళ్ళు అని. ఇప్పుడు పైన దుర్గమ్మవారు కింద అంబేద్కర్ గారు అంటున్నారు. అది ఓర్చుకోలేనటువంటి ఆ కుల గజ్జి మీడియా ఇష్టం వచ్చినట్టుగా కథనాలు. అంబేద్కర్ని తాకే హక్కు లేదంట. ఎవరికి తాకే హక్కు లేదు అంబేద్కర్ని? అంబేద్కర్ గారిని తాకేటటువంటి హక్కు అందరికి ఉంది. అంబేద్కర్ అందరివాడు, కొందరివాడు కాదు. ఏదో ఒక కులానికో లేదా ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. సో అవన్నీ తెలుసుకోకుండా అంబేద్కర్ గారు అంటే ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పాడంట, తెలుగు మీడియంలో చదువుకోమని చెప్పారని రాశారు నిన్న పత్రికల్లో. అంబేద్కర్ గారు మన 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదివిన అంబేద్కర్ గారు తెలుగు మీడియంలో అందరం చదవమని చెప్పాడా? అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి పేదల్లో వెనకబడినటువంటి తెలుగులో చదవాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారంట. ఇంత పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళి ఇంత అహంకారపూరితంగా ఒక అంటరాని వాళ్ళగా మిగిలిన కులాలను చూస్తున్నటువంటి వాళ్ళని ప్రజలు కూడా గమనిస్తారు కదా. వాళ్ళు ఏం రాస్తున్నారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారని. దళిత డాక్టర్ని అంట మేమేదో చేసామంట. ఎక్కడ చూపించండి, ఒక ప్రూఫ్ చూపించండి. దళిత డాక్టర్ని వైసీపీ ఇది చేసిందని చూపించండి. ఆయన మాస్క్ అడిగాడంట, మాస్క్ ఇవ్వలేదంట మేము. సార్ నేను ఒకటి అడుగుతా సూటిగా, మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్కి మాస్క్ ఏం పని సార్? జనరల్గా మనం మాట్లాడదాం. అంటే కొన్ని ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి కదా, ఎక్కడ మాస్క్ పెట్టుకోవాలని ఇది ఉంటుంది. దేంట్లో సార్? మీరు కోవిడ్లో మీకు ప్రభుత్వం ఇస్తేనే మీరు మాస్క్ పెట్టుకున్నారా సార్? మీరు కొనుక్కొని మాస్క్ పెట్టుకోలేదా? ప్రభుత్వానికి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఎవరికి దేనికి? సమాజం కోసం అడిగినట్టు మాస్క్ అడిగాడని చెప్పి ఇవ్వలేదని చెప్పి ఆయన ఏదో పిచ్చిగా మాట్లాడటం ఏంటి? దాన్ని మనందరం ఇంకా పిచ్చితనంగా చూడటం ఏంటి? 10 రూపాయలు పెడితే మాస్క్ కొనుక్కోలేని స్థితిలో సుధాకర్ ఉంటాడా? జనరల్గా మనం మాట్లాడదాం. సమాజం కోసం అడిగాడు అనుకోవచ్చు. ఏ సమాజం కోసం? ఎవరి సమాజం కోసం? అసలు అప్పుడేం ఆపరేషన్లు చేయట్లేదు కోవిడ్ టైంలో, అన్నీ బంద్ మీకు తెలుసు. ఆయన మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టరు, అవునా కదా? ఆయన ఏమన్నా ఆపరేషన్ చేయడానికి ఏమన్నా వెళ్తే మీరు ఏమన్నా మాస్క్ అడిగాడంటే ఒక అర్థం ఉంది. అసలు ఏమీ లేని సంఘటనలు ఆయన మాస్క్ అడిగాడని ఏంటంటే చెప్పట్లా. ఒక నిజం చెప్పులు వేసుకొని మన గడప దాటేలోపు అబద్ధం అంతా ఊరంతా కాదు,
మొత్తం ఆ మండలం, జిల్లా, రాష్ట్రం అంతా తిరిగి వస్తుందంట. ఇట్లుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మా మీద వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారం. సార్ అంగన్వాడీలు ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. ఎందుకు ఆల్రెడీ ఇప్పటికే వైజాగ్లో ఒక ఆవిడ చనిపోయింది అంగన్వాడీ కార్యకర్త. సో ఇంత భారీ ఎత్తున జరుగుతున్నా కానీ ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? ఇన్నిసార్లు చర్చలు పెట్టింది, ఎన్నిసార్లు కూడా సఫలం అవ్వలేదు, ప్రతిసారి విఫలం అవుతున్నాయి. సో అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అంగన్వాడీల విషయంలో? అంగన్వాడీ వాళ్ళు దేనికి చనిపోయారు అంటే ప్రభుత్వం వాళ్ళకేది ధర్నా చేస్తూ చనిపోయి 25,000 శాలరీ ఇవ్వట్లేదని చనిపోయారంట. సరే అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవవేతనం కావాలని చెప్పి ఎక్స్ట్రా కావాలని అడుగుతున్నారు. ఎంత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ గౌరవ వేతనం ఎంత? 7,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4,500 పెంచి 11,500 చేశారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న శాలరీ ఎంత? 10,500. తెలంగాణ కంటే 1,000 రూపాయలు పెంచుతానని చెప్పారు. తెలంగాణ కంటే 1,000 రూపాయలు పెంచుతానన్నారు. 2019లో రాగానే 7,000 రూపాయలు ఉన్నదాన్ని 4,500 పెంచి 11,500 చేశారు. వాళ్ళు 26,000 అడుగుతున్నారు. పాజిబుల్ చేయడానికి పాజిబుల్ అవుతుందా? వాళ్ళు 10 డిమాండ్లు అడిగారు. 9 ప్రభుత్వం పరిష్కరించింది. 1 శాలరీ పెంచాలనేది. పెంచలేము ఇప్పుడని చెప్పారు. దానికి తెలుగుదేశమో లేదంటే వాళ్ళ వెనకాల కమ్యూనిస్టులో లేదంటే ఇంకేదన్నా కొన్ని సంఘాలు నడుపుతా మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేయాలి, లేదంటే వాళ్ళు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉండో, లేదంటే ఇంకేదన్నా కుటుంబ కలహాలు ఉండో, ఎవరన్నా చనిపోతే దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టాలి. ఎట్లుంటాయంటే అమరావతి ఉద్యమంతో 96 ఏళ్ళ వృద్ధుడు చనిపోయాడని రాశారు. 96 ఏళ్ళ వృద్ధుడికి అసలు అమరావతి అనే ఉద్యమం ఏంది, ఆయన చనిపోవటం ఏంది, ఇట్లా ఉంటాయి. ఎందుకంటే మా దగ్గర కామెడీలు ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా అంటే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పి 84 ఏళ్ళ ముసలమ్మ టీవీలో చూసి చనిపోయిందంట. 84 ఏళ్ళ ముసలమ్మ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసి చనిపోవటం ఏంది అసలు? చంద్రబాబు నాయుడు చూస్తే ఇలా రాస్తే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో వాళ్ళకి ఏ సమస్యలు చనిపోయారో మనం తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ప్రద్దాన్ని భూతార్థంలో చూపించి మరి చంద్రబాబు నాయుడు చెప్పండి, నేను అధికారంలోకి వస్తే 26,000 ఇస్తాను. అరే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 7,500 ఇచ్చి 7,000 రూపాయలు ఇచ్చి కనీసం 1,000 రూపాయలు పెంచినాడివి. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు వెనకాల వాళ్ళకి మద్దతు ఇస్తానని చెప్తావు? దయచేసి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రాజకీయంగా వాడుకోవటానికి తెలుగుదేశం అంటే వాళ్ళ కుల గజ్జి మీడియా ప్రవర్తిస్తూ ఉంది. తర్వాత దాంట్లోకి వెళ్తే నిండా మునిగేది మీరే. సో ప్రభుత్వం మీకు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మిస్తూ ఉంది. అంతకుముందు పాడుబడిన అంగన్వాడీ భవనాల్లో మీరు కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చేది. దాన్ని ఇప్పుడు నాడు నేడులో భాగంగా బాగు చేశారు. మీకు ఇన్ టైం అన్నీ అందుతూ ఉన్నాయి. శాలరీలు పెరిగినాయి. ఇంకా పెంచాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా ఎవరైనా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మేమేదో ఫాల్స్గా మేము చేసేస్తామని చెప్పి మేము తర్వాత చేయకుండా ఉండే ప్రభుత్వం కాదు. చేస్తామంటే ఖచ్చితంగా చేస్తాం, చేయలేమంటే ఖచ్చితంగా చేయలేం. సో అంగన్వాడీ కార్యకర్తలు కూడా చేస్తాము చేయలేదని అంటున్నారు కదా. ఓకే, దీన్ని బట్టి నేను ఒకటి అడుగుతాను. 2018 అప్పుడు ఆ టైంలో వైసీపీ అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు. సో అది హామీ ఇప్పటికీ హామీగానే ఉంది, కానీ ఆ కళ నెరవేరలేదు. ఇప్పుడు ఈ సినారియోలో ఏదైతే ఆ హామీ నమ్మిన మహిళలు ఉన్నారో వాళ్ళు నమ్మడానికి మళ్ళీ వైసీపీ చెప్పే కహాని ఏంటి? మీరు అన్న దశల వారి మద్యపాన నిషేధం అని చెప్పాము. ఒకే రోజు మేము అధికారంలో రాగానే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలా. మళ్ళీ మా మేనిఫెస్టో తీసుకోండి. మా మేనిఫెస్టో గూగుల్లో ఉంది, ప్రతి గడపలో ఉంది, ప్రతి గ్రామ సచివాలయాల్లో గోడల మీద ఉంది మా మేనిఫెస్టో. మా మేనిఫెస్టో ఇంటర్నెట్లోంచి తీసేలా మళ్ళీ చెబుతున్నాం స్పష్టంగా. మా మేనిఫెస్టోలో దశల వారి మద్యపాన నిషేధం అన్నాం. దాంట్లో మొట్టమొదటి దశలో మేము అధికారంలోకి రాగానే 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి, మొత్తాన్ని తీసేసాం. బార్ల సంఖ్య తగ్గించాం, వైన్ షాపుల సంఖ్య తగ్గించాం. వైన్ షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే అడ్డగోలుగా అమ్ముతారు కాబట్టి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది, టైమింగ్స్ పెట్టింది, లిమిటెడ్గా అమ్మటం స్టార్ట్ చేసింది. అలా దాన్ని కొంత రేట్లు పెంచింది. తాగేవారి సంఖ్య తగ్గింది, క్వాంటిటీ తగ్గింది. ఎవరైతే ఇప్పుడు అంతకుముందు 1,00,000 కేసులు అమ్ముడైనాయి. కొత్త బ్రాండ్లు కూడా వస్తున్నాయి కదా. ఏం లేదు, కొత్త బ్రాండ్ మేము ఒక్కటి కూడా వచ్చాయి కదా మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా. సోషల్ మీడియాలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి బ్రాండ్లు ఏం లేదు. ప్రెసిడెంట్ మెడల్ ఉంది, అదే ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ ఉంది. ఇవన్నీ తెచ్చింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. 2018లో ప్రెసిడెంట్ మెడల్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ రిజర్వ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అమ్మంటూ 999 పవర్ స్టార్ విస్కీ అని ఒక బ్రాండ్ తెచ్చాడు. మళ్ళీ పవర్ స్టార్ మీద తెస్తే మళ్ళీ బాలకృష్ణ కోప్పడి ఏది పడితే తీసిరేస్తాడనేటువంటి ఆలోచన ఎందుకు, మళ్ళీ మెంటలాడుతూ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి 999 లెజెండ్ విస్కీ అని ఇంకోటి తెచ్చాడు. సో ఇవన్నీ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కానీ ఒక కొత్త బ్రాండ్ కానీ తేలా. అంటే మీరేం కొత్తగా తేలేదు, మద్యపానం నిషేధించలేదు.
దశల వారి మద్యపాన నిషేధం ఉన్నా మేము ఒక రోజులో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అయినా ఇంక మీరు ఇచ్చిన టైం అయిపోయింది, ఇప్పుడు మీరు అడిగారు కదా ఎలక్షన్ brother. టైం వచ్చేసి. మీరు అడిగారు కదా, మీరు అడిగిన దాని ప్రకారం ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రాజకీయ పార్టీలు కదా, అవును, తెలుగుదేశమో, జనసేనో, బీజేపీయో, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దశల వారి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, అసలు మద్యాన్ని 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తా అన్నారు కదా, ఏం చేస్తలేదు అని అడుగుతున్నారు కదా. మేము చేయలేదు, మీరు వస్తే చేస్తారా? నేను అడుగుతున్నా, మేము చేయలా. కానీ సిగ్గు ఎగ్గు మానం మర్యాద మొత్తం వదిలేసి మహిళలను పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ ఈ ఈ బీరు తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ విస్కీ తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ బ్రాందీ తాగితే వాసన తక్కువ వస్తుంది, ఇది హాఫ్ తాగితే బాగుంటుందంట, ఇది క్వార్టర్ తాగితే బాగుంటుందంట. ఏం తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరాచకం కాకపోతే ఏంటి ఇది? అరే మీరు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే మాటలేనా? మద్యం ఆరోగ్యానికి హానికరం, తాగొద్దు, తాగే వాళ్ళని మానిపిద్దామని మేము అంటుంటే, తమ్ముడు మేము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 50కి ఇస్తాం, 70కి ఇస్తాం. బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సోమవీర్రాజు స్టేట్మెంట్స్. ఏ మీటింగ్లోకి వెళ్ళినా అదిగో మా తమ్ముళ్ళు చూడండి క్వార్టర్ ఎత్తుకొచ్చారు, చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు. ఈ క్వార్టర్ నేను నాణ్యమైన క్వార్టర్ ఇస్తా, సరసమైన ధరలకు ఇస్తా, అవసరమైతే ఇంటింటికి. అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇచ్చే మందు కూడా కల్తీ మందు ఇస్తున్నారు అనేది అక్కడ టీడీపీ ఆరోపణ. కల్తీ మందు అన్నారు కదా, ఈ కల్తీ మందు దాగి మీరు అన్నట్టు ఇది కల్తీ మందు అయితే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు సార్ మందు దాగి? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోయాడు సార్? ఏ జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోయారు సార్ ఈ మందు దాగి? వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో మందే తాగారు ఇప్పుడు దాకా. ఈ 4.5 నుంచి ఆంధ్రప్రదేశ్ మందే తాగారుగా, ఏం విదేశీ మద్యం తెచ్చుకొని తాగలేదుగా. ఏ కార్యకర్త చనిపోయాడు? ఏ జనసేన నాయకుడు చనిపోయాడు? ఇది కల్తీ మద్యం అయితే చనిపోతారు కదా, ఇమీడియట్గా చనిపోతారు కదా, లేదా 4 ఏళ్ళలో చనిపోతారు కదా. మరి ఎందుకు చనిపోలా? అంటే ఊరక గుడ్డగాల్చి మొహానేసేసి మీరు మద్యపాన నిషేధం చేయాల. అరే ఒక యజ్ఞం చేస్తున్నాం మద్యపాన నిషేధం చేయాలని, దశల వారీగా చేయాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఒకే రోజు మద్యపాన నిషేధం చేయలేము. మరి మేము చేస్తుంటే యజ్ఞం మీరు రాక్షసులందరూ అడ్డం పడుతున్నారు కదా. మేము వస్తే ఫ్రీగా ఇస్తాం, తమ్ముళ్ళు ఈ క్వార్టర్ బాగాలేదు, నేను వస్తే ఈ క్వార్టర్లో ఇంకా అది కల్పిస్తా. వాళ్ళు చెబుతారు తెలుగుదేశం పార్టీ మహిళలను కూర్చోబెట్టుకొని, అనిత ఇంకో సంథింగ్ మహిళలు వాళ్ళు లైన్కి బాటిల్ పెట్టారు రోజు, బూమ్ బూమ్, ఈ బూమ్ బూమ్ బీర్ అంట. అసలు మహిళలు బూమ్ బూమ్ బీర్ గురించి మాట్లాడేది ఏంటి? మ్యాన్స్ నౌస్ ఇదేంటి బ్రాందీ అంట, ఈ బ్రాందీ బాగాలేదంట. ఇది మ్యాన్స్ నౌస్ బ్రాందీ బాగుందో లేదో తెలుగుదేశం మహిళలకు ఎట్లా తెలిసిద్ది? తాగే వాళ్ళకి తెలిసిద్ది. రివ్యూలు ఫీడ్బ్యాక్లు తీసుకొని ఉంటారు. ఎవరిని అడిగి వాళ్ళ ఆయన అడిగి రివ్యూ తీసుకున్నారు. ఎవరిలో ఒకరు అడుగుతారు కదా, ఏది ఈ బ్రాందీ తాగితే కిక్ ఎక్కుతుందా లేదా, ఈ విస్కీ తాగితే కిక్ ఎక్కుతుందా లేదా? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కానీ నేను అడుగుతున్నా సూటిగా, మమ్మల్ని క్వశ్చన్ చేశారు, డెఫినెట్లీ దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. మీదేంటంటున్నా రెస్పాన్సిబిలిటీ? మీరు మద్యం ఆరోగ్యానికి హానికరం అని మేము అంటున్నాం. దయచేసి ప్రభుత్వం అమ్ముతున్నా ఎక్కడన్నా మీరు బయట వేరే రాష్ట్రాల్లో అయినా మద్యం తాగొద్దు, మద్యం ఆరోగ్యానికి హానికరం, మేము వైఎస్ఆర్సీపీ తరపున, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపున మేము చెబుతున్నాం. మరి మీరేం చెబుతున్నారు తెలుగుదేశం నుంచి? తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ వేసుకోవాలి మీరు. తమ్ముళ్ళు నేను వస్తే అధికారంలోకి చీప్ లిక్కర్ చీప్గా ఇస్తా. పవన్ కళ్యాణ్ నాణ్యమైన మద్యం మేము అందిస్తాం ఇంటింటికి. మీరు రాజకీయ పార్టీ నాయకులా? మీరు సమాధానానికి ఇచ్చే మెసేజ్ ఇదే? దయచేసి ప్రజలను గమనించమని చెప్తా ఉన్నాం. మద్యం ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దు, అది కుటుంబాల్లో చిచ్చు రేపిద్ది, అదేవిధంగా మన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి కాబట్టి ఆరోగ్యం దెబ్బతింటుంది. సో తాగొద్దని మేము చెప్తున్నాం. ప్రభుత్వం అమ్ముతుందా లేదంటే ఏం అమ్ముతున్నారు అన్నీ మీరు తాగొద్దు అంటాం. ప్రభుత్వం ఏది అమ్మితే మీకే? అసలు తాగొద్దని చెబుతున్నాం కదా. ప్రభుత్వం దగ్గర కొనమని మేము బ్యానర్లు పెట్టి, హెడ్డింగ్లు పెట్టి, హోర్డింగ్లు ఇచ్చి, బీరు హెల్త్ డ్రింకు తాగేవాడు ఎక్కడున్నా ఆగలేదు కాదు సార్. బీరు హెల్త్ డ్రింకు ఓ మంత్రి స్థాయిలో ఉండి జవహర్ మాట్లాడిన మాటలు అంతకుముందు బీరు హెల్త్ డ్రింక్ అంట. మేము చెప్పాము బీరు హెల్త్ డ్రింక్ అని, వాళ్ళు చెబుతున్నారు బీరు హెల్త్ డ్రింక్ అని. బీరు మంచిది కాదు, విస్కీ మంచిది కాదు, ఏ మందు మంచిది కాదని మేము చెబుతున్నాం. దాంట్లో ఇది బాగుండేది ఏంది, అది బాగుండేది ఏంది? మద్యమే ఆరోగ్యానికి హానికరం అయితే మళ్ళీ నాణ్యమైన మద్యం ఏంది దీంట్లో? అంటే నాణ్యమైన ఆరోగ్యం, నాణ్యం లేని ఆరోగ్యాలు ఉంటాయి. నేను అడుగుతున్నా వాళ్ళు మాట్లాడే వాళ్ళని. సో మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మేము ఇంత చేసాం, ఇంతవరకు మేము సక్సెస్ అయ్యాం, ఇంకా మేము చేయాలనుకుంటున్నప్పుడు వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. బట్ దశలవారి మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ తాగొద్దనే చెప్తున్నాం. దీన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఇక్కడ తెలంగాణ సర్కారు అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోయింది. అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది. సో ఈ విగ్రహాన్ని పెట్టింది కాబట్టి, మంచిగా ఆవిష్కరణ జరిగింది కాబట్టి, నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ కూడా అధికారం కోల్పోతుంది అనే ఒక ట్రోలింగ్ అయితే నడుస్తుంది. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి?
పనికి మాలిన పనికిరానితనంగా మాట్లాడతారంట. రేపు అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ కేసీఆర్ గారు గవర్నమెంట్ పెడితే కేసీఆర్ గారు ఓడిపోయారంటే అంతకంటే అమాయకత్వం లేదు. అక్కడ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఓడిపోవటానికి ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు 10 సంవత్సరాలుగా అదే ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు కానీ మార్చుండుంటే అందుకని ఇప్పుడు ఇక్కడ వైసీపీ మారుస్తుందా? అందరూ మారుస్తున్నారు. మేమేముంది, ఇప్పుడు మేము పోయినసారి మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లో ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన వాళ్ళు 67 మంది. అంటే దాదాపుగా 39%, అంటే నియర్లీ 40% మేము కొత్త అభ్యర్థులకి అవకాశం ఇచ్చాం. భారత పార్లమెంట్లో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. లోక్సభ 543లో 2014లో ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు 314 మంది. ఎందుకు మరి అన్ని రాష్ట్రాల్లో ఎందుకు కొత్త వాళ్ళకి ఇచ్చారు? ఏం పాతగా ఉద్దండులకి అందరూ ఎందుకు ఇవ్వాల? 2019 మొన్న ఎన్నికల్లో 543 సీట్లో 300 మంది ఫస్ట్ టైం పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు. మరి ఎందుకు ఫస్ట్ టైం వాళ్ళందరికీ అవకాశం ఇచ్చారు? ఏం పాతాలకి ఎందుకు ఇవ్వాల? ఇప్పుడు కూడా 303 సీట్లు ఉన్నాయి బీజేపీకి. 33% మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు? అంటే 2014-19తో పోల్చుకుంటే ప్రధానంగా 2024 ఎలక్షన్స్ వైసీపీకి చాలా టఫ్ ఇప్పుడు. ఎందుకంటే అసలు రాంగ్ అంట నేను. ఆహా, మాకు ఈ 2019 ఎన్నికలతో కంపేర్ చేస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఈజియెస్ట్ ఎలక్షన్ అని నేను అంట. ఎందుకు అంత ధీమా ఎందుకు? ప్రజలు చూడలే. 2019లో మాకు అధికారం ఇవ్వండి, మేము ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మేము ఎన్నికల్లో ఓటు అడిగాం. అది ఇంప్లిమెంట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం ఈరోజు. మరి మేము చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. అంతకుముందు చేస్తానని ఎన్నికలకు వెళ్ళాం. కానీ గ్రౌండ్లో వైసీపీకి వ్యతిరేకత లేదంటారా? ఎక్కడ ఉంది? ఏ ఎలక్షన్లో ఉంది? ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు తీసుకోండి, లేకపోతే జగ్గేపేట తీసుకోండి, నందిగామ తీసుకోండి, మైలవరం తీసుకోండి. సో ఇలాంటి పర్టికులర్గా అంటే విజయవాడ రాజధాని ఎఫెక్టెడ్ ఏరియాస్లో రాజధాని వస్తుందనే ఒక ఇది ఉన్నా సరే వైసీపీ ఎక్కడ 3 రాజధానులు పెట్టిందనే ఒక ఇదితో సో అక్కడ కొంచెం వైసీపీకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందనేది టీడీపీ చేసే ఆరోపణనే కాదు, జనరల్గా ఒక ఫీడ్బ్యాక్ అయితే ఉంది. సో దాన్ని మీరు ఏదైనా ఖండిస్తారు? ఎందుకంటే ఎంత మటుకు అర్బన్ ఏరియాస్ కానీ రూరల్ ఏరియాలో కూడా పట్టుంది కదా వైసీపీకి. కానీ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఆ పట్టు తగ్గింది అనేది వాదన. మేము 3 రాజధానులు తీసుకొని వస్తామని చెప్పి అసెంబ్లీలో మేము ప్రకటన చేసింది ఎప్పుడు? 2019 డిసెంబర్లో. అంటే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలకి. తర్వాత ఎన్నికలు జరిగినాయి కదా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కార్పొరేషన్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అంటే ఇంకా అధికారంలో ఎవరుంటే వాళ్ళకే వస్తాయండి. ఎట్లా వస్తాయి? వేరే విషయం. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎట్లా వస్తాయి అంతే. అది రాంగ్ అంట నేను. ఎలా రాంగ్ అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంచెం ఏదైనా ఎడ్జ్ ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఇప్పుడు ప్రజలు కూడా ఆటోమేటిక్గా వీళ్ళలో 50%. విజయవాడ ఎంపీ ఎవరు మొన్నటిదాకా? తెలుగుదేశమే కదా. గుంటూరు ఎంపీ ఎవరు? తెలుగుదేశమే కదా. మరి గుంటూరు కార్పొరేషన్, విజయవాడ కార్పొరేషన్ ఎందుకు తెలుగుదేశం గెలవాల? రాజధాని ఏరియా కదా. మరి విజయవాడ కార్పొరేషన్ వైసీపీ కదా. అధికారంలో ఉన్న పార్టీ అన్ని గెలిచిద్దని మీరంటే మరి మిగిలిన రాష్ట్రాల్లో కూడా అట్లా జరగాలిగా. 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 84 మేము గెలిచాం. 13 కార్పొరేషన్కి ఎన్నికలు జరిగితే 13 మేము గెలిచాం. అంటే క్లీన్ స్వీప్ చేసాం. మీరు అన్నట్టుగా ఏదో ఎడ్జ్లో గెలిచాం అనుకోండి, అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుందంటే ఒక 5% ఎడ్జ్ ఉంటుందంటే నమ్ముతా నేను. అంటే మొత్తం 100% ఎడ్జ్ ఉంటుంది అధికార పార్టీ? ఉంటుంది. ఎట్లా ఉంటుంది? వైసీపీకి ఉంటుంది, మా ఏపీలో వైసీపీకి ఉంటుంది. అంటే వైసీపీ మీద ప్రజలు అభిమానం ఉన్నట్టుగా నువ్వు చెప్పేదాని ప్రకారం. అదే నేనేమంటున్నా, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ బట్టి జెడ్పీటీసీ వస్తాయి, ఇంకా తర్వాత మన పంచాయతీ అయినా సరే సో టర్న్ అయిపోతాయి. అక్కడ అది కాదు అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా గ్రౌండ్లో వైసీపీకి వ్యతిరేకత లేదంటారా అనేది నా ప్రశ్న. ఎక్కడ ఏ ఎన్నికల్లో ఉందో చెప్పించమంటాను. నేను మా మీద వ్యతిరేక వచ్చే ఎన్నికలకు నేను అనేది సరే మొన్న ఒక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల పక్కన పెట్టేస్తే అది నేను పట్టించుకోవట్లేదు. మిగిలిన అన్ని ఎన్నికలు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది కదా. మా మీద డే 1 నుంచి మా మీద వ్యతిరేకత ఉందని రోజు రాస్తున్నారు కదా. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, 100 కోట్లు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజు ఈనాడు పత్రికలో రాశారు 100 కోట్లు ఖజానాలో డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్లు అప్పు ఉంది, తెల్లారిసే శాలరీలు ఇవ్వాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్ట పరిపాలిస్తాడు చూస్తామని రాశాడు రామోజీరావు. తర్వాత కోవిడ్ వచ్చింది, మొత్తం కుదేలైపోయింది, ఎట్ట పరిపాలిస్తాడో చూస్తామన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఎట్ట పరిపాలిస్తారో చూస్తామన్నారు. రాష్ట్రపతి పాలన పెడుతున్నామన్నారు, ఆర్టికల్ 360 అన్నారు, కేంద్రం కన్నెర చేసిందన్నారు. ఉత్తరాంధ్ర మంత్రి దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు, రాయలసీమ మంత్రి దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు, ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎంపీ ఉన్నాడు కదా ఆయన రఘురామకృష్ణ, ఆయన దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. 3 నెలలు అయితే మామూలుగానే ఎలక్షన్ అవుతున్నాయి. రోజు ఇటు రాస్తేనే ఉన్నారు, ప్రభుత్వం నడుస్తూనే ఉంది. 1వ తారీఖు ఇవ్వాల్సిన శాలరీ ఒక 2 రోజులు లేట్ అయినా 2వ తారీఖు 3వ తారీఖు వెళ్తానే ఉన్నాయి. ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. మరి అన్ని ఎన్నికల్లో వీళ్ళు మా మీద ప్రచారం చేశారు కదా,
ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి రాజధాని వద్దు, కర్నూలుకి ఏదైతే హైకోర్టు వద్దు అని చెప్పి ప్రచారం చేసినా, మరి అదే అమరావతిలో చుట్టుపక్కల జరిగిన అన్ని కాన్స్టిట్యున్సీల ఎన్నికలు ఎందుకు తెలుగుదేశం పార్టీ కనీసం మాకు పోటీ ఇవ్వలేకపోయింది? గెలవటం సంగతి పక్కన పెట్టండి. ఎందుకు పోటీ ఇవ్వలేకపోయింది? సో, ప్రామాణికంగా ఒకటి నేను నమ్ముతాం క్లియర్‌గా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. లాంగ్ రన్ ఆలోచించి పాలిటిక్స్ చేస్తాడు. టెంపరరీ పాలిటిక్స్ చేయడు. టెంపరరీగా అధికారంలోకి రావాలి, ఏదో ఒకసారి వచ్చి పోవాలి అనే టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. అలాంటి పాలిటిక్సే చేస్తే 2014లోనే మేము ముఖ్యమంత్రి. 2009లోనే ముఖ్యమంత్రి ఇంకా ముందు చెప్పాలంటే. 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సంతకాలు మీరు పెట్టేది? అదో పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ఒక మ్యాండేట్ ఇచ్చి ఎన్నుకున్నారు. మీరు సంతకాలు పెట్టి నన్ను ముఖ్యమంత్రి చేస్తానంటావేంది? అది తప్పు అన్నాడు. 2014లో మా ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు అప్పటికి 23 మంది వెళ్ళిపోయారు 67లో. 40 మంది ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమిలాడారు. అన్న రైతు రుణమాఫీ చేద్దాం అని ఒక్క మాట చెప్పన్నా. నువ్వు చెప్పావంటే ప్రజలు నమ్ముతారు. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. ఓకే. నేను చెప్తా. రేపు అధికారంలోకి వస్తాం. 2014లోనే వచ్చేవాళ్ళం. చేయలేం మనం. 1,00,000 కోట్ల పైన ఉంది రుణమాఫీ. చేయలేం. అప్పుడేం చేద్దామంటే, తర్వాత చూద్దామన్నా. చెప్పేసే ముందు అన్నారు. చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? నేను చెప్పను. 2014 కాదు 19లో వస్తాం. 19లో కాదు 24లో వస్తాం. మనం ఎందుకు తప్పుడు హామీలు ఇవ్వటం? చంద్రబాబుకి మనకి తేడా ఏంటి అప్పుడు? చంద్రబాబుకి మనకి తేడా ఏంటి? సో, మనం చెప్పామంటే చేయాల్సిందే. ఇది మా నాయకుడి క్రెడిబిలిటీ. చెప్పమనండి. ఈ భారతదేశంలో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని చెప్పండి. ఒక మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకొని వెళ్ళి వాళ్ళదిగో మా మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే మాకు ఓటేయండి. జరగకపోతే మాకు వేయొద్దయ్యా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిగిలిన పార్టీలు చెప్పమనండి. నేను 2014 నుంచి 19 దాకా నా పాలన చూసి ఓటు అడగమని చంద్రబాబు నాయుడిని అడిగే దమ్ముందా? నేను అధికారంలోకి వస్తే 6 ఫార్ములా ఇస్తా. పవన్ కళ్యాణ్ నా దత్త కొడుకు కాబట్టి ఇంకో 6 కలిపి 12 ఇస్తా. ఇయ్య వాళ్ళు చెప్పేది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పి ఓటు అడగాలి. మేము అడుగుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇది చేసాం. సో, మమ్మల్ని ఆశీర్వదించండి. మంచి జరిగితే మాకు ఓటేయండి అంటున్నాం. జరగకపోతే వేయొద్దయ్యా అని చెబుతున్నాం. ఇంత క్లియర్‌గా ఉన్నాం. సో, ఎన్ని రాజకీయ పార్టీలు మా మీద విమర్శలు చేస్తేనో, పత్రికలు మా మీద రాస్తేనో డోంట్ కేర్. పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మాకు రాజకీయ పార్టీలతో అవసరం లేదు. మాకు ఆ మీడియా సంస్థలతో అవసరం లేదు. మాకు ప్రజల బలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడిని నమ్ముతాడు, ప్రజలు నమ్ముతాడు. సో, అందుకని మేము అధికారంలోకి వస్తాం. ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీకి ఈసారి ఫేవర్‌గా ఉంటదంటారా? ఆబ్వియస్లీ ఎందుకుండదు? ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు ఉన్నాయి. పోయినసారి మేము 2 ఓడిపోయి ఉన్నాం. మిగిలినన్ని గెలిచాం. గుంటూరులో కూడా 17 సీట్లు ఉన్నాయి. ఈసారి మళ్ళీ మీకు ప్లస్ ఇన్ కేసు నాటి మీ వైసీపీకి వచ్చాడు. ఒకటి నేనేమంటున్నానంటే, ఒక నాయకుడు రావచ్చు, ఒక నాయకుడు పోవచ్చు. సో, దాన్ని బట్టే మనం బేరీజ్ వేసుకోవాలంటలా. కేశినేని నాని గారు ఈజ్ గుడ్ లీడర్. గ్రౌండ్‌లో తిరిగే వ్యక్తి. ఆయన ఆల్రెడీ 2 సార్లు ఆయన ఇమేజ్‌తోనే ఎంపీ అయ్యాడంట. ఎందుకంటే ఆయన పార్లమెంట్‌లో 6 అసెంబ్లీ సీట్లు వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. 6 వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఒక్క గద్దె రామ్మోహన్ తెలుగుదేశం నుంచి గెలిచాడు. మిగిలిన 6 వైసీపీ గెలిచింది. అయినా ఎంపీ కేశినేని నాని గారు గెలిచారు. అట్లానే గల్లా జయదేవ్ గారు కూడా 6 సీట్లు అక్కడ వైసీపీ గెలిచింది. ఒక గుంటూరు వెస్ట్ తప్ప. ఎందుకంటే మద్దాలగిరి గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. మిగిలినన్ని వైసీపీ గెలిచింది. అయినా ఎంపీ తెలుగుదేశం గెలిచింది అక్కడ. అంటే అది వాళ్ళ ఇండివిజువాలిటీని బట్టి అక్కడ వాళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ ఏదో ఉండి అన్ని సీట్లు ఓడిపోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు ఎంపీ గెలవగలిగారు. అంటే వాళ్ళు కొంత గ్రౌండ్లో తిరిగిన మాట వాస్తవమే కదా. సో, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్యాయం చేసింది అనేటటువంటిది క్లియర్‌గా కేశినేని నాని గారు చెప్పి బయటకు వచ్చారు. సో, బయటకు వచ్చి వైఎస్ఆర్‌సీపీకి మద్దతుగా వచ్చారు. వైఎస్ఆర్‌సీపీ తరఫున రేపు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. సో, ఆబ్వియస్లీ మేము ఒక విజయవాడ లేదంటే మీరు అన్నట్టు కృష్ణా జిల్లాననే కాదు కానీ పైన ఇచ్చాపురం నుంచి యువతల కుప్పం దాకా ప్రతి గ్రామంలో మేము చేసిన అభివృద్ధి చూసి మాకు ఓటేయమంటున్నాం. ప్రతి ఇంటికి మేము ఇచ్చిన సంక్షేమం చూసి ఓటేయమంటున్నాం. 2014 నుంచి 2019 దాకా మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. 2019 నుంచి 24 దాకా బ్యాంక్ స్టేట్మెంట్లు చూడండి. ఆ ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరిందా? మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందా? ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే చంద్రబాబు నాయుడుకి వేయండి. మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు వేయండి. ఇంతకంటే ఎవరైనా చెప్తారా క్లారిటీగా? గడప గడపకు కార్యక్రమం సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఎందుకు సక్సెస్ కాలేదని చెప్తారు? అంటే అక్కడక్కడ జరిగిన కొన్ని ప్రతి ఎమ్మెల్యే 200 ఇల్లు తిరిగారన్న రోజు. 200లో మాకు ఒక ఇద్దరు మమ్మల్ని తిట్టారు అనుకో అన్న. 198 మంది మమ్మల్ని తిట్టలేదుగా.
మమ్మల్ని ఆశీర్వదించినట్టే. కొంతమంది బయటికి కూడా రాలేదు కదా. ఎందుకు రాలా? ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా వెళ్ళాం. 200 ఇళ్లలో ఒక ఇద్దరో ముగ్గురో ఎక్కడో వచ్చిన వీడియోలను చూసేసి ఇప్పుడు ఆ 200 ఇళ్లలో మీరు అన్నట్టు 100 ఇల్లు మాకు వ్యతిరేకిస్తే మీ మీద వ్యతిరేకత ఉందని చెప్తే నన్ను నమ్ముదాం. 200 ఇళ్లలో 10 మంది మమ్మల్ని వ్యతిరేకించారయ్యా. 190 మంది మమ్మల్ని మాకు అనుకూలంగా ఉన్నట్టే కదా. మరి మెజారిటీ చూసుకుంటారు కదా, 95% ఉన్నట్టే అప్పుడు. ఏదో ఒకళ్ళో ఇద్దరో తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో గడిబిడి చేసి వాళ్ళు ఏదో మీడియా పబ్లిసిటీ కోసం ఏదో చూస్తే దాన్నే మనం పెట్టుకుంటే వాళ్ళు కాదు కదా ఓట్లు వేసేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినటువంటి మెజారిటీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాయి. 100కు 100 కూడా వేస్తారని అంటల్లా. మాకు గెలవటానికి కావాల్సింది 50% ఓటింగ్. మేము ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ అన్నీ చూస్తే మేము 86% కుటుంబాలకు మేము లబ్ధి చేకూర్చాం. మాకు 100కి 50 మంది ఓటేస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. సో మాకు ఈసారి ఓటింగ్ శాతం పెరిగిద్దని అనుకుంటున్నాం. పోయినసారి 50% వచ్చింది, అంతకుముందు ఎన్నికల్లో 45% వచ్చింది. రేపు రాబోయే ఎన్నికల్లో 60% వస్తుందని మేము భావిస్తున్నాం. సార్, బూతులు తిట్టే నేతల వల్ల ఓట్లు రాలుతాయంట. ఇప్పుడు 24లో పర్టికులర్గా వైసీపీకి కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. సో వాళ్ళ వల్ల పార్టీకి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు అవకాశం ఉంటుంది అంటారా, లేదా నిజంగా వాళ్ళకే ఏమన్నా వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లో గడ్డికాలు అయితే పరిస్థితుంది అంటారా? ఒక వైసీపీ కార్యకర్త కాదు, ఒక జనరల్గా నేను వైసీపీ అనే నేను మాట్లాడినా. ఇది ఈ ఒక క్వశ్చన్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తిట్టని బూతులు ఏమని చెప్పండి, తిట్టిన బూతులు నేను లిస్ట్ చెబుతా. అరే నీ అంత చూస్తా, ఒరే సైకో, తోలు తీస్తా, మీ తోకలు కత్తిరిస్తా. ఏమన్నా మటన్ షాప్ తిరుగుతున్నాడు తోలు తీయడానికి? నాకు అర్థం కాలే. ఏమన్నా మటన్ దుకాణంలో మటన్ కొట్టేమన్నా కాంట్రాక్ట్ తీసుకున్నాడా? చెప్పు చూపించట్లా, చెప్పులు తీసుకుందంతా నా ఎమ్మెల్యే డాషుల్లారా కొట్టేస్తారా? నేను వైసీపీ అంటలా, మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్పా. తిట్టన్న నాయకులు వాళ్ళు పార్టీ అధ్యక్షుల హోదాలో తిట్టారు. ఎవరో మా ఎమ్మెల్యేలు ఒకళ్ళో ఇద్దరు పరుష పద్యాలతో మాట్లాడి ఉండొచ్చు, మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడలేదు. గట్టిగా మాట్లాడుతున్నాను డిబేట్లో. నేను తిట్టట్లేదుగా. ఇప్పుడు వస్తారు జనసేన వాళ్ళు, మీరు మగాళ్ళ అని అడుగుతున్నారు వాళ్ళు. నేనైతే ఒక పెళ్లి చేసుకున్నా, 3 పెళ్లిళ్ళు చేసుకుంటేనే మీ దృష్టిలో మగాడిని అయితే నేను కాదన్నా, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటేనే జనసేన వాళ్ళ దృష్టిలో మగాళ్ళు అంట. ఒకటి చేసుకున్నాడు మగాడు కాదు అంటున్నారు. నీకు అయిందో లేదో నాకు తెలియదు బ్రదర్, నాకైతే ఒకటే అయింది పెళ్లి. పెళ్లి టార్గెట్ చేయాల్సి ఎందుకు వస్తుంది అలా వైసీపీ వాళ్ళకి? పెళ్లిళ్ళు టార్గెట్ ఏముంది? ఇప్పుడు ఒక వ్యాపారంలో ఉన్నాం, ఆ వ్యాపారంలో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నాయనుకో, అతనే పొలిటికల్లో ఉన్నాడు అనుకో, మీరు చెప్పట్లేదు అతని గురించి? ఇదిగో బ్యాంకుకి మోసం చేశాడనో, లేదంటే ఆ పలానా వాళ్ళకి అది ఇవ్వాల్సిందనో, ఆ స్ట్రగుల్ ఉన్నాయని చెప్పట్లేదా? అది మరి అతను వ్యక్తిగతం కదా, అది బిజినెస్ కదా, పొలిటికల్ కాదు కదా. మరి ఎందుకు తీసుకొని వస్తున్నారు? కానీ వైసీపీ వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసినంత ఇంకే పార్టీ చేయదని జనాల్లో ఒక ఫీలింగ్ గట్టిగా ఉంది. రాహుల్ గాంధీకి పెళ్లి కాల, కానీ బ్యాచులర్ కాదా నాకు తెలియదు అన్నాడు పవన్ కళ్యాణ్. ఇదేంటి వ్యక్తిగతం కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచెలు ఓడదీస్తా అంతా అన్నాడు, మళ్ళీ ఆ పంచెల్లో దూరింది ప్రజారాజ్యం, అది సెకండరీ. ఇవన్నీ వ్యక్తిగతమే కదా. కానీ పవన్ మీరు వైసీపీ వాళ్ళు మాత్రం ఒక రేంజ్లో టార్గెట్. మేమన్నా అబద్ధం చెప్తే నువ్వు నన్ను మేము టార్గెట్ చేయటం ఓకే చేసుకున్నాడు, నేను కూడా కాదంటలేదు. నేను ఒకళ్ళని పెళ్లి చేసుకున్నాక విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ అట్టేమని చేశాడా? నందిని గారిని పెళ్లి చేసుకున్నాక, రేణు దేశాయ్ గారితో పిల్లాడిని కన్నాక, నందిని గారికి విడాకులు ఇచ్చి పిల్లాడిని కన్నాక పెళ్లి చేసుకుంటే ఎవడన్నా పెళ్ళైనాక పిల్లల్ని కంటారా, పిల్లల్ని కన్నా పెళ్లి చేసుకుంటారా? నాకు తెలియక అడుగుతున్నా చెప్పు. నేనైతే పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కన్నా, అందరూ మెజారిటీకి అంతే చేస్తారు. 100కు 99 మంది పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారు. పిల్లల్ని కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా పెళ్లి చేసుకునేవాడు ఎవడన్నా ఉంటే ఈ పవన్ కళ్యాణ్. ఒకళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేసేవాడు ఎవడన్నా ఈ భారతదేశంలో ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. అది ఒకళ్ళతోనా? 2 అయిపోయింది, మళ్ళీ 3. ఇప్పుడు 3 ఉండగా మళ్ళీ 4 అంటున్నారు. మళ్ళీ పేర్లైనా మనం చెప్పకూడదు కొన్ని. మరి ఇట్టంటాడు రాజకీయ నాయకుడు, ఇట్టంటాడు సమాజానికి మెసేజ్ ఇస్తాడు. ఈయనేమో తోలు తీస్తా, చెప్పులు తీపిచ్చి నా ఎమ్మెల్యే డాషుల్లారా కొడతా, మీ పేకలు విసి చంపేస్తా, ఒక్కొక్కడిని తోలు తీస్తా, అంటే కడ్రాయిల మీద కూర్చోబెడతా, మోకాల మీద కూర్చోబెడతా. ఎవడండి ఈయన? ఏంది స్థాయి? ఏంది? ఎవడు అసలు ఈయన? ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు? ఏంది నీ బతుకు పవన్ కళ్యాణ్? అరే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు, సిగ్గు లేదు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వాళ్ళ కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. నీ జీవితానికి నువ్వు ఎమ్మెల్యే కాల, లేదా నువ్వు మళ్ళీ మాకు నీతులు చెబుతాడికి వచ్చి ఎవడిని దంతావు? మమ్మల్ని దంతాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిస్తా, వాళ్ళకి సామాజికంగా వాళ్ళకి న్యాయం చేస్తుంటే మా ఎమ్మెల్యేలు వీళ్ళకి డాష్ నా కొడుకులా? మరి ఇట్లాంటి భాష మాట్లాడేవాడిని
మరి బూతులు తిట్టకుండా తీసుకొచ్చి సన్మానం చేస్తారా? అలా తిట్టినప్పుడు మా వాళ్ళు ఎవరైనా పరిశుభ్రజాలంతో తిడితే మీరు బూతులు తిట్టారు అంటున్నారు. ఆయనేమో చెప్పు తీసుకొని కొడతానంటే లేదు. మేమేమో తిడితే వచ్చిందంట. కొడతానన్నాడు పోయాడు. తిట్టినాడు హైలైట్ చేస్తున్నారు. లోకేష్ స్థాయి ఏంటి? ఎవడసలు లోకేష్? చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టి లోకేష్ స్థాయి ఏంటి? అడ్డదారులు ఎమ్మెల్సీ తీసుకొని, మంత్రి పదవి తీసుకొని, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాల. నీ స్థాయి అది. నువ్వేమైనా ఎమ్మెల్యేనా? కాదు. కానీ నువ్వు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నా, నీ తోలు తీస్తా అంటే నెక్స్ట్ మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారా? పోటీ చేయమండి ముందు తర్వాత చూద్దాం. ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది కదా లోకేష్‌కి. పోటీ చేయమండి సార్. మీరు ఎవరు నింపుతున్నారు మరి? ఆర్కే ఇటు కాంగ్రెస్‌లోకి వెళ్ళాడు కదా. మేము బీసీ అభ్యర్థిని నింపుతున్నాం రంగంలోకి. ఆయనకి లోకేష్‌కి పోటీ ఇస్తాడంటారా? లేకపోతే ఫ్యాన్ గాల్లో కొట్టుకొస్తారా? అసలు ఎందుకు పోటీ ఇవ్వరు? అది బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న సీటు. తెలుగుదేశం పార్టీ మోసం చేసింది గంజి చిరంజీవిని. గంజి చిరంజీవి అప్పుడు 12 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆ సీట్‌ని నారా లోకేష్ తీసుకున్నాడు. సరే తీసుకున్నప్పుడు నీ ఎమ్మెల్సీ అన్న అతనికి ఇవ్వాలిగా? ఇవ్వలా. కానీ మేము బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి అది చేయాలనే ఆలోచనతో పోయినసారి చేద్దాం అనుకున్నాం. బట్ అప్పుడు చేయలేకపోయాం. పోయినప్పుడే మేము ఆ రామకృష్ణారెడ్డికి చెప్పాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కేకి. ఈ 2024లో అయితే నీకు ఇవ్వలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల ముందే చెప్పారు. సో దానిలో భాగంగా బీసీకి ఇస్తామని అప్పుడే మేము అనౌన్స్ చేసాం. దానిలో భాగంగా మేము బీసీకి ఇచ్చాం. ఎందుకు పర్టికులర్‌గా అక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసల? ఆళ్ళ మంచి క్యాండిడేటే కదా. అంటే ఒకటి చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల ఈక్వేషన్‌గా ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఈరోజు మీరు చూస్తే హిందూపూర్ బీసీలు ఎక్కువ ఉంటారు. మేము బీసీ అభ్యర్థి, మహిళా అభ్యర్థిని అక్కడ పెడుతున్నాం. లాస్ట్ టైం కూడా మేము మైనారిటీ అభ్యర్థిని అక్కడ పెట్టాం. సో మంగళగిరి బీసీ కాన్స్టిట్యుయెన్సీ అంటే బీసీలు ఎక్కువ ఉంటారు. పద్మశాలి సామాజిక వర్గం దాదాపుగా 40,000 ఉంటారు. సో వాళ్ళకి ఎప్పటి నుంచో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మురుగుడు హనుమంతరావు గారు, కాండ్ర కమల గారు వీళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు. సో మేము కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అక్కడ రామకృష్ణారెడ్డి గారిని దింపాం. మేము అప్పుడే పార్టీ పెట్టున్నాం 2014 ఫస్ట్ ఎలక్షన్. కానీ ఆయన కూడా వైసీపీ కోసం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే సార్ నేను ఒక్క మాట 4 ఏళ్లలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కష్టపడ్డారా లేదా? కష్టపడలేదని మేము అనలేదు. ఆయన పార్టీలో చేయలేదని మేము అనలేదు. బట్ ఎమ్మెల్యే సీటే ఒక ప్రామాణికంగా తీసుకొని రానప్పుడు ఆ పార్టీ మీద విమర్శలు చేసి వెళ్ళిపోతే తప్పు అంట నేను. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా ఇటు టీడీపీని కానీ ఇటు జనసేన కానీ ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టారు. వాళ్ళని ఎలా జైలుకి పంపించాలని చెప్పి ఆయన ఇంట్లో కూడా సమయం కేటాయించకుండా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు ఎత్తుకుంటూ పిటిషన్లు వేసుకుంటూ చాలా తిరిగారు. వైసీపీ కోసం అంత కష్టపడ్డారు. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే మళ్ళీ దట్టు నేను పార్టీని విభజించినా సరే వైఎస్ఆర్ అభిమానిగా కూతురు సపోర్ట్ అని చెప్పి ఇటు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే వైసీపీ నుంచి ఇటు కన్వర్షన్స్ అన్ని కాంగ్రెస్కి వెళ్తున్నాయి. మేము ఎమ్మెల్యే సీట్ ఇచ్చుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి 2024లో కూడా మంగళగిరి అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఆయన కంటెస్ట్ చేయించి ఉంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడా? వెళ్ళడు కదా, బయటకు వచ్చేవాడు కాదు కదా. అంటే ఏంటి ప్రామాణికం ఇక్కడ? ఎమ్మెల్యే సీటే ప్రామాణికమా? ఒక పార్టీలో ఎమ్మెల్యే సీటే ప్రామాణికం, ఎంపీ సీటే ప్రామాణికం. అది రాకపోతే మేము వెళ్ళిపోతామనంటే దండం పెట్టి వెళ్ళమని చెబుతాం. దండం పెట్టి అటు ఇటు మీ ఇష్టం అన్నట్టు వెళ్ళని అంటాం. ఇటు ఓ పార్టీ, ఇటు ఇంకో పార్టీలు ఉన్నాయి కదా, వెళ్ళమనే చెప్తాం. 175 మందికి అవకాశం ఉంటుంది. వేల మంది ఇక్కడ నాయకులు ఉంటారు, లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు. జెడ్పీటీసీని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సర్పంచ్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా పోటీకి నిలబెడుతున్నారు. సామాన్యుడిని తీసుకొని వచ్చి అసెంబ్లీలో నిలబెట్టారు, పార్లమెంట్లో నిలబెట్టారు. నందిగం సురేష్ గారు కావచ్చు, గొడ్డేటి మాధవి గారు కావచ్చు, వీళ్ళందరినీ. మరి ఏంటి ఎప్పుడు మనమే ఉండాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఉన్నావు నా ఎమ్మెల్యేగా, ప్రతిసారి నువ్వే ఉండాలంటే ఎట్లా? ఆ ప్లేస్లో నేను కూడా కోరుకోవచ్చుగా, లేదా నాలాగా ఇంకోళ్ళు ఎవరో కోరుకోవచ్చుగా. ఒకళ్ళకే 4 సార్లు 5 సార్లు కాకుండా కొంత మార్పులు చేర్పులు ఉండాలి కదా, కొత్త వారికి అవకాశం రావాలి. మీకు ఎక్కడన్నా అనిపించిందా ఎప్పుడన్నా అంటే ఈ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, సో ఎమ్మెల్యేగా ఆదేశిస్తే బాగుంటుంది చేద్దాము అని? ఒక్క మాట అయితే నేను స్పష్టంగా చెప్తాను. నేను అంతకుముందు కూడా చెప్పున్నా, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఉండాలనేది నా కోరిక. దాని తర్వాత ఆ కింద ఏ పదవులు యాడ్ అవుతాయనే దట్ ఈస్ సెకండరీ అంట. ఫస్ట్ కారుమూరి వెంకటరెడ్డి అంటే కింద జగన్ అభిమాననే అనుకుంటా నేను. దాని పక్కన నాకు అంతకుముందు సేవాదాల జనరల్ సెక్రటరీ ఇచ్చారు, స్టేట్ జనరల్ సెక్రటరీ సేవాదాల విభాగంలో. తర్వాత స్టేట్ జాయింట్ సెక్రటరీగా మళ్ళీ ప్రమోట్ చేశారు. ఇప్పుడు స్పోక్స్ పర్సన్గా పార్టీకి సంబంధించి డిబేట్లు అన్నింటిలో అన్ని ఛానల్స్లో వెళ్తానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. దాని తర్వాత ఇంకోటి రావచ్చు. సో ఇదన్నీ తర్వాత వస్తాయి, మళ్ళీ తర్వాత అవి పోతాయి, మళ్ళీ ఇంకోటి రావచ్చు. జగన్ అభిమానం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని.
జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలని చెప్పి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం మధుసూదన్ రెడ్డి గారు అప్పుడు జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కార్యక్రమాలు చేస్తే దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దాంట్లో ఒక మెంబర్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కూడా వాళ్ళతో పాటు తిరిగినటువంటి వ్యక్తిని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో రాలి 2006 సంవత్సరం ఇది నేను చెప్పేది. 9లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేశారు. సో పదవులు ఇవాళ వస్తే రేపు పోతాయన్న. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో స్థానం ఉంటే రేపొద్దున వస్తుంది పదవి, లేకపోతే ఎల్లుండి వస్తుంది, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత వస్తుంది, లేకపోతే 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేదు ఏదో ఇప్పుడు పార్టీలో వేరే పార్టీలోకి వెళ్ళాం అనుకో, ఇవాళ తాత్కాలికంగా పదవి ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పోయారు. ఏంటి వాళ్ళ భవిష్యత్తు చెప్పండి? ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఒకడన్నా ఎమ్మెల్యే గెలిచారా? ఒకడు గెలిచారు ఆయన అద్దంకి నుంచి, మిగిలిన ఎవరికి వెళ్ళలేదు కదా. వాళ్ళు ఇప్పుడు కొంతమంది సీట్లు కూడా లేవు కదా. సో ఒకటి పదవులు శాశ్వతం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇవ్వని వాళ్ళు లైక్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళారు, వేరే పార్టీలతో టచ్లో ఉన్నారు. లైక్ తిరువురు ఎమ్మెల్యే కొక్కలగడ్డ కానివ్వండి, లేదంటే పెనుమలూరు ఎమ్మెల్యే ఆయన కానివ్వండి, ఇంకా ఇప్పుడు కొంతమంది ఉన్నారు. సరే వీళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకులు అనుకుంటే ఫస్ట్ గ్రేడ్ నాయకుల్లో ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది అంటారు లాస్ట్ టైంలో? గుడివాడ అమర్నాథ్ గారికి ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారు, ఒకవేళ చేయకపోయినా ఆయన పార్టీలోనే ఉంటారు. సో ఆయన అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. సో ఆయన సిన్సియర్ కార్యకర్త వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో మీరు అన్న రక్షణ నిధి 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మళ్ళీ 3ఓసారి కూడా నీకే కావాలంటే ఎట్లానా? కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. 2 సార్లు నువ్వు చేస్తున్నావు, మళ్ళీ 3ఓసారి నీకే కావాలి, మళ్ళీ ఇస్తే 4ఓసారి ఇవ్వకపోతే కూడా వెళ్ళిపోతాడు, అవునా కదా? అంటే అక్కడ రక్షణ నిధికి ఇవ్వకపోవడం కేసిందని వైసీపీలోకి వస్తున్నాడు కాబట్టి ఆయన కొంతమంది ఆయన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి మాత్రమే టికెట్ ఇవ్వాలి అనే ఒక కండిషన్ జగన్ దగ్గర పెట్టాడు కాబట్టే వీళ్ళకి అక్కడ ఇది విజయవాడ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కేసినేని నాని గారు ఎటువంటి కండిషన్స్ పెట్టలా, అన్కండిషనల్గా జాయిన్ అయ్యారు. వాళ్ళ అమ్మాయికి కూడా ఆయన సీట్ అడగల, ఓకేనా? వాళ్ళ అమ్మాయికి ఆయన సీట్ అడిగినప్పుడు మీరు అన్నట్టుగా స్వామిదాస్ గారికి ఎట్ట అడుగుతాడు సీటు? సో అక్కడ మాకు ఈక్వేషన్స్ చూస్తాం. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నప్పుడు సరైన క్యాండిడేట్ ఎవరున్నారు? ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు, 3 సార్లు ఎంతో ఓడిపోయి ఉన్నాడు స్వామిదాస్ గారు. సో మేము బలమైన అభ్యర్థిగా ఆయన అనుకున్నాం, ఎందుకంటే రక్షణ నిధి గారి మీద వ్యతిరేకత ఉంది. సో ఆయన అసలు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది ఉండదు. సో ఆయన అంతా ముభావంగా ఉంటాడు. సో పార్టీ వేవ్లను 2 సార్లు గెలుచున్నారు. బట్ ఈసారి మేము కొత్త వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాం. అనుకున్నటువంటి దాంట్లో భాగంగా స్వామిదాస్ గారు క్యాండిడేట్ అయ్యారు. సో అంతే తప్ప వాళ్ళు కండిషన్స్ పెట్టారు, వీళ్ళు కండిషన్ పెట్టారు అనేది రాంగ్. ఆయన పెట్టాలి అసలు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో సరే ఎన్నో క్యాలిక్యులేషన్స్, ఇప్పటికీ ఆయన బెయిల్ మీద ఉన్నారు. నిన్న కూడా జరిగింది దానిపైన సుప్రీంకోర్టులో, మళ్ళీ స్టే వచ్చింది సంథింగ్. ఈ కాన్సిక్వెన్సెస్లో చంద్రబాబు అరెస్ట్ నిజంగా టీడీపీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా? టీడీపీకి ప్లస్ అని వాళ్ళు అనుకుంటారు, టీడీపీకి మైనస్ అని మేము అనుకోవచ్చు. టీడీపీకి నిజంగా ప్లస్ అని వాళ్ళు అనుకుంటే ఇక్కడ పీకే దాళ్ళని బీహార్ నుంచి పీకే అని మళ్ళీ 10 పార్టీలతో పొత్తుల్లో ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు? స్టార్టింగ్లో పీకేని మీరు కూడా వాడారు. ఎవరు? మా దగ్గర డబ్బులు తీసుకుని పనిచేశాడు కన్సల్టెంట్గా, కానీ మేము అతను బీహార్ డెకాయిట్ అని అనలేదుగా, ఇప్పుడు కూడా అనంగా. మంచి వ్యూహకర్త అని చెబుతాం, అది మాకు క్రెడిబిలిటీ. ఆడు బీహార్ దొంగ, ఆడు బీహార్ డెకాయిట్, ఆడి వల్ల దేశం నాశనం అయిపోయిందని మాట్లాడినటువంటి వీళ్ళు మరి ఆ దేశం నాశనం చేసిన డెకాయిట్ని ఎందుకు తెచ్చుకున్నారు? ఎందుకు తెచ్చుకున్నారు? మేము ఇప్పటికీ అతను నా మాట అన్నాం. మా దగ్గర పనిచేశారు కన్సల్టెంట్గా, ఎస్ మంచి వ్యూహకర్తగా ఉన్నారు, మా టర్మ్స్ అలానే ఉన్నాయి. సో ఆయన 2019 తర్వాత ఐపాక్ని ఆయన వదిలేశారు. ఆయన ఏదో రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన ఏదో అక్కడ బీహార్లో పాదయాత్ర అది ఇదని తిరిగారు. ఆయన నేను దూరంగా ఉంటున్నా అని చెప్పారు. సో అలాంటి వాళ్ళని ఇప్పుడు తీసుకొని వచ్చి ఏదో వైసీపీకి అయిపోయిద్దనే భ్రమలు కలిగించాల్సిన అవసరమే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోమన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత వేగంగా పైకి ఎదుగుతాడు. రమ్మంటున్నాం, ఎంతమంది వస్తారో తొక్కడానికి, ఎందుకంటే మాకు కిక్ ఉండదు. లేకపోతే నెక్స్ట్ టార్గెట్ లొకేషనా? లోకేష్ మాకు టార్గెట్ ఏందన్న? చేసి ఆయన టార్గెట్ ఏంది? ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు లోపల వేశారు కాబట్టి. టార్గెట్ ఏంది? టార్గెట్ చేయాలన్నా ఒక రేంజ్ ఉండాలి కదా. లోకేష్ రేంజ్ ఏంది? లోకేష్ మెయిన్ టార్గెట్ చేసింది అదో సొద్దపప్పు, దాని గురించి మనకి ఆయన మళ్ళీ మెయిన్ టార్గెట్ ఏంది? ఆయన అనుకుంటాడు మా కాంపిటీషన్ అని. పవన్ మీ టార్గెట్ చేయాలంటే పెళ్లి గురించి చేయాలి. సరే ఇప్పుడు లోకేష్ టార్గెట్ కాదంటున్నారు. పవన్ పెళ్లి గురించి చేసేది ఏందన్న? నీ రాజకీయ జీవితం ఎప్పుడు ప్రారంభమైందిరా అంటా నేను. మిగిలిన చంద్రబాబు ఆల్రెడీ చేశారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ షర్మిలాని వేయాలి. ఎవరు? షర్మిల మీకు టార్గెట్? మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, 170 సీట్లు, అది మా టార్గెట్.
అవతల 175 సీట్లకి అవతల ఎంతమందిని పోటీ పెట్టుకుంటారో వాళ్ళందరూ కలిపే మా టార్గెట్. 175లో 20 పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, 10 బీజేపీ పోటీ చేస్తా, అందరు కలిపే కదా, గుంపే కదా. ఆ గుంట నక్కలో గుంపు అంతా మా టార్గెటే. యువతల సింహానికి సింగిల్గా ఉంటుంది కాబట్టి ఆ సింహానికి అవతల గుంట నక్కలు 1, 2, 3 సరిపోవు. రండి, ఎన్ని గుంట నక్కలు వస్తాయో ఇక్కడ నిలబడుతుంది. వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. వచ్చినా ఏమవుతుంది? సింహం ఎప్పుడు సింగిలే కదా, బట్ ఒంటరి కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు, ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి కాదు, చాలా తేడా ఉంది దాంట్లో. ఆయన కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. అవతల చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రామోజీరావు ఉండొచ్చు, రాధాకృష్ణ ఉండొచ్చు, టీవీ5 నాయుడు ఉండొచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద కులాల్లో ఉన్నటువంటి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి మర్చిపోయారు, సాక్షిని మర్చిపోయారు. ఆబ్వియస్ మీరు చెప్పారు కదా, ఈనాడు అన్నారు కదా, సో అందుకే చెప్తున్నా. మేము మా పత్రికని చెప్పుకుంటున్నాం, సాక్షి మా పత్రిక కాదని మేము అంటలా. చెప్పండి వాళ్ళ ధైర్యంగా, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పత్రిక అని చెప్పానండి. ఏమో వాళ్ళు జర్నలిజం విలువలు పాటిస్తున్నారేమో. జర్నలిజం విలువలు, జర్నలిజం అనరు దాన్ని. జర్నలిజం ముసుగులో వ్యభిచారం చేయటం అంటారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతం జర్నలిజం కాదు, వ్యభిచారం అంటా నేను. ఎందుకు? చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీద బట్టలు తీసుకొని నగ్నంగా నిలబడుతున్నాడు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు. వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా? జర్నలిజం చేస్తున్నాం అంటే చెప్పులు తీసుకుని అంటారు వీళ్ళని. వీళ్ళు చేస్తుంది వ్యభిచారం. చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పక్కలేసేవాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు జర్నలిజం చేసేది ఏంటి? వీళ్ళు జర్నలిజం అంటే జర్నలిజానికి ఉన్న విలువలు పోతాయి. అరే, నిన్న అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుంటే టీవీలో ఒక లైవ్ ఇవ్వటానికి లేదు, వీళ్ళు మరి జర్నలిజం చేస్తున్నారంటారా? ఏమైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు, అంబేద్కర్ గారి మీద కూడా కోపమేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుంటే ఓర్చుకోలేని వీళ్ళు అంటే అంటరాంతనం. అంటే మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ చేస్తున్నారు కాబట్టి ఆ ఎల్లో మీడియా దాన్ని లైవ్ ఇవ్వదు అని అంటే అంటరాంతనంగా చూస్తుంది. అంటే వాళ్ళు అనేది ఏంటంటే దానికి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ప్రతిపక్షాన్ని జరుగుతున్నారు, అది ప్రభుత్వ కార్యక్రమం. సో అక్కడ అంబేద్కర్ గారి మోడీ భార్యను తిట్టామా సార్? అమిత్ షా మీద రాళ్ళు వేసామా? ప్రభుత్వ కార్యక్రమంలో కార్యక్రమాల్లోనే కదా సార్ చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేము చేస్తేనేమో అదే. ఎన్నిసార్లు ఇవ్వలేదు ఈ ఛానల్స్? జగన్ లైవ్ చాలా సార్లు ఇచ్చాయి కదా సార్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతుందన్న మీటింగ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక్కడికి వచ్చారు మీటింగ్ అయిపోయినాక. ఇక్కడ మొత్తం ఆ లేజర్ షో అని నడుస్తుంది. చూడండి ఒకసారి వాళ్ళు ఏంటి పెట్టారు ఆ కార్యక్రమాలు. ఈటీవీ కానీ, లేదంటే టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ. అంటే ఇది కాదా రూపం మార్చుకొని అంటారా అంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా? అంటే ఎందుకు చూపించలేరు మీరు? పైన అమ్మవారు కింద వాళ్ళు ఉంటారన్న దగ్గర పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు ఉంటే చూపించలేరా? విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఓర్చుకోలేకపోతున్నారు ఈ పెత్తందారులుగా ఉన్నటువంటి రాధాకృష్ణ, రామోజీ నాయుడు. పబ్లిక్ అర్థమైంది కదా. పబ్లిక్ మీకంటే, నాకంటే, రామోజీరావు కంటే, చంద్రబాబు నాయుడు కంటే, టీవీ5 నాయుడు కంటే, మాకు బాగా జ్ఞానం ఉందని చెప్పుకునే పవన్ కళ్యాణ్ కంటే ప్రజలు చాలా తెలియగలరు కదా. పబ్లిక్ టైం వచ్చినప్పుడు ఓట్ల రూపంలో తీర్పిస్తారు. 2019లో ఎలా ఇచ్చారో సేమ్ అలానే ఇస్తారు. వై నాట్ 175 కాన్సెప్ట్ జనాలకు బాగా వెళ్ళింది అంటారా? అంటే అలాంగ్ విత్ గడప గడప కార్యక్రమం, నాడు నేడు, వైసీపీ పెట్టిన అన్ని పథకాలతో పాటుగా ఎండ్ విత్ వై నాట్ 175 కదా ఇప్పటి వరకు పెట్టినట్లలో. సార్ అసలు మేము చేసినంత అభివృద్ధి, మేము చేసినంత సంక్షేమం ఈ దేశంలో ఎవరన్నా చేస్తే ఏ రాష్ట్రంలోనా జరిగింది 5 ఏళ్ళలో అంటే నేను మానేస్తా, ఇంక డిస్కషన్సే మానేస్తా. 15,004 గ్రామ సచివాలయ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 10,112 వైఎస్ఆర్ పట్టణ లేదంటే మీరు అన్నట్టుగా గ్రామీణ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 10,000కు పైగా 10,900కు పైగా డిజిటల్ లైబ్రరీలు. ఇది గ్రామ స్థాయిలో కనపడుతుంది. 55,000 స్కూల్లో దాదాపు 30,000 స్కూల్ నాడు నేడులో భాగంగా బాగు చేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు, 17 మెడికల్ కాలేజీలు, అదేవిధంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇది డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది? 100 ఏళ్లలో మనకున్న మెడికల్ కాలేజీలు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. 1923 ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఇది 2024. 101 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ 11 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4.5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు, 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా జరిగినాయి. మన ఇదంతా డెవలప్మెంట్ కాదు. ఈ 4.5 ఏళ్లలో ఎంతమందికి జాబ్లు వచ్చినాయి అంటే ఏం చెప్తారు? అటు ప్రభుత్వ ఉద్యోగం, ఇటు కార్పొరేట్ అయినా సరే.
1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు మేము వచ్చిన 4 నెలల్లో సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చాం. సచివాలయ ఉద్యోగాలు పక్కన పెట్టి. అవి గవర్నమెంట్ జాబ్లే కదా. సరే దాంట్లో కొన్ని మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు. దాంట్లో కొన్ని వైసీపీ వాళ్ళకు, మాక్సిమం వైసీపీ వాళ్ళకు ఉంటారు. సరే అన్నీ ఉంటాయి. ఏపీపీఎస్సీ ద్వారా జరిగింది సార్ అది. ఎక్సెప్ట్ సచివాలయం కాక వాలంటీర్లో ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అదే సచివాలయాలు వేరు ఉద్యోగాలు. సచివాలయాలు గవర్నమెంట్ జాబ్స్. దట్ ద ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరిగినటువంటిది. దాంట్లో ఎక్కడ మిస్యూజ్ అనేది ఉండదు. ఓకే. మీరు అంటే వాలంటీర్లు ద్వారా అన్నప్పుడు కొంత సింపథైజర్స్ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు. అది అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునేది కాబట్టి సచివాలయ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్స్. 1,35,000 సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళి వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు 280 దాకా సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ 4 సంవత్సరాల్లో వచ్చినాయి. అవి కాకుండా జనరల్ కంపెనీలు 129 కంపెనీలు గ్రౌండ్ అయి ఉన్నాయి. దాని ద్వారా 70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో చదివిన యువతకి ఎంతమంది ప్లేస్ అయ్యారు కార్పొరేట్ కంపెనీలో, అదే పర్టికులర్ సాఫ్ట్వేర్లో? 75% ఇక్కడ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తీసుకోవాలి, లోకల్ వాళ్ళని తీసుకోవాలి. బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళట్లేదు అంటారా? అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్ పూణే వెళ్ళి జాబ్ చేస్తే హైదరాబాద్ అడుగు తిన్నట్ట. హైదరాబాద్ ఆల్రెడీ ఐటీలో. కానీ పూణేలో కూడా సాఫ్ట్వేర్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నేను అనేది ఏపీలో మీరు ప్లేస్ అయ్యారు అంటున్నారు కదా, సో ఎంతమంది ప్లేస్ అయ్యారో ఆ రేషియో కావాలి. మిగతా రిమైనింగ్ పర్సన్స్ ఆబ్వియస్గా పూణే కానీ. మీరు చెప్పేది ఇప్పుడు నేను చెప్పింది అంటే మీకు 75% స్థానికులకి ఇక్కడ జాబులు ఇవ్వాలని రూల్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. అంటే ఇక్కడ 100 జాబులు వస్తే 75% ఏపీ వాళ్ళకే ఇవ్వాలి, నాన్ లోకల్ వాళ్ళకి 25 మందికి ఇవ్వాలి. దట్ ఇస్ ద రూల్, మ్యాండటరీ పెట్టాం. సో మరి మీకు 100 జాబులు వస్తే 75 ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టే కదా. ఆ రూల్ పెట్టాలి, అంతమంది ప్రభుత్వాలు లేదు. మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ జాబుల కోసం రకరకాలుగా వెళ్ళవచ్చు. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడండి ఒక ఆయన జాబ్ చేయడానికి, అంటే ఆంధ్ర అడుగుతుంది కాబట్టి అమెరికా వెళ్తున్నట్ట. మన లాజిక్ మాట్లాడాలి కదా. ఇక్కడ నుంచి పూణేలో జాబ్ చేయడానికి వెళ్ళారండి మీ ఫ్రెండ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాళ్ళ మదర్ ఫాదర్ అంతా హైదరాబాద్ సెటిల్డ్. ఎప్పుడో వచ్చారు ఆంధ్ర నుంచి, ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చి సెటిల్ అయ్యారాడ. అతను పూణేలో టీసీఎస్లో జాబ్ వచ్చింది. అంటే ఇక్కడ టీసీఎస్లో జాబులు లేనట్లు లెక్క. బెంగళూరు వెళ్ళి టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు, లేదంటే ఎసెంచర్లో జాబ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ లేనట్ట అవకాశం. దాన్ని ఏదో చూపించేసి ఆంధ్ర వాళ్ళు ఆడుకోబోతున్నారు. యాడికి బోట్ల ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు పోయారు పక్క రాష్ట్రాలకి. ఆంధ్రాలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరో వేరే రాష్ట్రాల్లో వెళ్ళి ఏదో ఇబ్బందులు పడుతున్నామని ఎక్కడ చెప్పట్లా. రాజకీయ నాయకులు పోయారు ఇక్కడి నుంచి వలసలు. చంద్రబాబు ఏపీకి సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఫామ్ హౌస్కే పరిమితం, అప్పుడప్పుడు వస్తాడు పొద్దున్న ఫ్లైట్కి వచ్చి మళ్ళీ సాయంత్రం. వాళ్ళు పోతున్నారు పక్కకి తప్ప. ఎందుకు పవన్ కళ్యాణ్ రెడ్డి మీకు అంత పర్సనల్గా ఇజ్జు పెట్టుకుంటారు? నాకేం లేదు, పెట్టులో అబ్జర్వ్ చేస్తాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ అంటే అసలు మీరు ఇంకా మీరు ఆయన పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, మీకు కొద్దిగా గిల్టీగా ఉందని అడగలే. నాకేం లేదు, ఆయన 3 కాదు 30 చేసుకోవాలి. పెళ్లి గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అంటే అదొక మీకు కళల్లో ఫైర్ వస్తుంది అనమాట. నేను ఎంజాయ్ చేస్తా. ఎందుకు? మళ్ళీ సినిమాల్లో తేడా క్యారెక్టర్లు వేసేవాడు. అదేదో సినిమా ఉంది ఖుషీనా, సినిమాలో తేడా క్యారెక్టర్లు ఉంటాయి అనమాట. అట్లానే రాజకీయాల్లో కూడా తేడా ఉంటాడు కాబట్టి మరి అక్కడేమో సినిమా డబ్బులు పెట్టుకొని చూడాల్సి వచ్చేది, ఇక్కడ డైరెక్ట్గా చూస్తున్నాం కదా, అందుకని ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తే మాకు అప్పుడు ఎంటర్టైన్మెంట్ సార్. ఎందుకంటే ఆయన చేసే విన్యాసాలకి, ఆయన మాట్లాడే మాటలకి కూసేపు నవ్వుకుంటా ఊరి పిచ్చాడు ఎందుకు మాట్లాడుతూ ఉంటాడు అనుకోవటం, అంటే మాకేం గ్లెడ్జ్ ఉంటుంది. మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్య బంధువులు కాదు కదా మాకు గ్లెడ్జ్ ఉండటానికి. నందిని గారు మాకేం బంధువులు కాదు, అరే నందిని గారిని వదిలేసి వెళ్ళాడులే అని అనుకోవడానికి. రేణు దేశాయ్ గారు మాకేం బంధువులు కాదు, అరే రేణు దేశాయ్ని మోసం చేశాడులే అంటానికి. ఇంకా అన్నా లేజనవా ఎవరు ఉన్నారు కదా, మాకు అసలు బంధువులు కదా రష్యా. సో మాకేముంటుంది పవన్ కళ్యాణ్ మీద. సో పవన్ కళ్యాణ్ అని అతను చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేయడానికి ఉన్నాడు కాబట్టి. సో ఫైనల్గా 24 ఎలక్షన్స్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మాకు మన 151 వచ్చినాయి, అంతకు మించి రావాలనేది మా ప్రయత్నం. 175 మా టార్గెట్. 173 వస్తాయా, 175 వస్తాయా పబ్లిక్ డిసైడ్ చేస్తారు. మేమైతే మొత్తం గెలవాలని మా టార్గెట్కి పెట్టుకుని వెళ్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా మంచి చేసాం. అందుకనే మా ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే మా ప్రభుత్వ పాలన బాగుంటే ఓటేయమంటున్నాం. అక్కడే మీకు అర్థం అవ్వాలి బాగుందా లేదా అని. ఎవరైనా అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎలా ఉందని అంటే, అరే మా ప్రభుత్వ పాలన బాగుంటే ఓటేయమంటున్నాం. అంటే బాగున్నట్లకే కదా, బాగోపోతే ఇద్దు అంటున్నాం. 175 ఎందుకురా? 151 వస్తాయని మీరు అనుకోలేదు కదా, మరి 175 వస్తాయి కూడా మీరు అనుకోపోవచ్చు, వస్తాయని మేము అంటున్నాం. చూద్దాం. ఏప్రిల్ 1st వీక్ ఎలక్షన్, మే 3rd వీక్ రిజల్ట్ ఉంటుందేమో, నా 3rd వీకో 4th వీకో. 2024లో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రమాణ స్వీకారం చేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ మూమెంట్ కోసం. ఎస్.
సో ప్రతిపక్షాలు ఎన్ని వ్యూహాలు పనినా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అధికారులు వస్తుందంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు. సో ఇది ఇవాళ డిస్కషన్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.